వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శ్రీధర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను త్వరగా పూర్తి చేసేందుకు రైతులు ట్రాక్టర్ల వినియోగాన్ని పెంచుతున్నారని అన్నారు. దీంతో ఒకప్పుడు వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిన ఎద్దుల వినియోగం క్రమంగా తగ్గిపోతోందని, గ్రామాల్లో ఎద్దుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు గ్రామీణ సంప్రదాయాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని సర్పంచ్ పిలుపునిచ్చారు. రైతులు ప్రకృతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూనే సాంప్రదాయ వ్యవసాయ విలువలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని తీసుకుంటాం. బండి పోతుంటే మెల్లగా వీడియో తీసుకుంటాం. ముందుగా మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, రైతు సోదరులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి చిట్టిగిద్ద గ్రామంలో ఏరువాక పౌర్ణమి చాలా గ్రాండ్గా చేస్తారు. కానీ రైతులకు నష్టాలు వచ్చి, వర్షాలు ఎక్కువ రావడం వల్ల నష్టాలు వచ్చి, యంత్రాలతో పనిచేయడం వల్ల కూడా ఎడ్లు తగ్గినాయి. అట్లా అని చెప్పి కార్డులు చాలా తక్కువనే ఇచ్చేది ఈదలు. కానీ ఇంతకుముందు ఒక 20 బండ్లు తిరిగేటిది. విలేజ్లో ప్రతి ఇంట్లో వ్యవసాయం ఉండేది. చాలా బాగా అనిపించేది. యువత ఏంటంటే వ్యవసాయం మొగ్గు చూపి ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచాలి, లేదా మనకు సాధారణంత వరకు ఎడ్లనే ఇవ్వడానికి ట్రై చేద్దామండి. ఎందుకంటే వాటి వల్ల మనకు ఆర్గానిక్ ఎరువులు దొరుకుతాయి. దానివల్ల మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల, ఫర్టిలైజర్ వాడడం వల్ల, కెమికల్ వాడడం వల్ల రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి మనం ఎడ్లు పెంచడం వల్ల మనకు ఆదాయం వస్తుంది, దాంతోపాటే ఆరోగ్యం కూడా వస్తుంది. యువత ఆలోచించాలి. అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి ఈ పండుగతోటే అన్ని పండుగలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందుకే ఏరువాకలు చిట్టిగిద్ద మీద చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. అదేవిధంగా చిట్టిగిద్ద ఎట్లుండి కూడా కొందరు బండి కట్టలేకపోయారు. ప్రాబ్లం ఏదో తెలియదు, కానీ నెక్స్ట్ ఇయర్ పండుగ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి. ప్రతి నుంచి ఒక బండి, ఒక రథం మన ఇంట్లో నుంచి బయలుదేరాలి. అందరూ కూడా యువత ముందుగా ప్రోత్సహించాలి. పెద్దవాళ్ళకు సలహాలు, సూచనలు పెద్దవాళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఈసారి
ఇక పంటలు మంచిగా పండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు యువకులకు ధన్యవాదాలు కూడా ముగిస్తుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.